భారతీయుడు 2 కమల్ ఏమంటున్నారు? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతాం. కమల్ హాసన్ గారు మాట్లాడుతూ 28 సంవత్సరాల క్రితం నేను శివాజీ గణేశన్ గారితో ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నటువంటి సమయంలోనే శంకర్ గారు భారతీయుడు కథతో నా దగ్గరకు వచ్చారు. ఆ కథలు 2 కొంచెం దగ్గరగా నాకు అనిపించి శివాజీ గణేశన్ గారికి చెప్పాను, ఆయన శంకర్తోనే సినిమా చేయండి, మనం ఇప్పటికే ఎన్నో సినిమాలు కలిసి చేసామని చెప్పి నాతో అన్నారు. ఆ ఒక్క మాట నమ్మకంతో భారతీయుడు నేను చేశాను. అప్పట్లోనే నేను సీక్వెల్ చేద్దామని అడిగా, కానీ శంకర్ కథ రెడీగా లేదు అన్నారు. మళ్ళీ 28 ఏళ్లకు భారతీయుడు 2 చేశాం. నిర్మాత సుభాస్కరన్ గారి వల్లే ఈ సినిమా ఈరోజు ఇక్కడి వరకు వచ్చింది. ఆయన మాపై పెట్టిన నమ్మకమే ఈ సినిమా. అనిరుద్ధ్ దీనికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. భారతీయుడు తాత మంచివాళ్లకు మంచివాడు, చెడ్డవాళ్లకు చెడ్డవాడు. కమల్ హాసన్ గారు 360 డిగ్రీస్ కంటే ఒక డిగ్రీ ఎక్కువ నటించేటువంటి సత్తా ఉన్నటువంటి యాక్టర్ కదా. మరి 70 రోజుల పాటు ఆ మేకప్ తో నటించడం, ఆయన లాంటి నటుడు ప్రపంచంలో లేరు. అసలు ఆ విషయాలు మనం ఎప్పుడు ఆయన గురించి ఎంత పొగిడినా తక్కువే. అందుకే మనం అందరం ముద్దుగా ప్రేమగా లోక నాయకుడు అని పిలుచుకుంటూ ఉంటాం. ఇక తనతో భారతీయుడు 2, భారతీయుడు 3 చేయటం చాలా ఆనందంగా ఉంది అంటూ 2 కూడా భారతీయుడు కంటే పెద్ద హిట్ అవుతాయి అంటూ డైరెక్టర్ శంకర్ గారు కూడా చెప్పడం జరిగింది. అండ్ మిగతా టీం అందరూ కూడా ఈ సినిమా ఈవెంట్లో పాల్గొనటం, వారి అభిప్రాయాలను, ఆనందాలను అందరితో షేర్ చేసుకోవడం జరిగింది.